Subscribe to 9 TV channel. టిఫిన్ అయితే సాయంత్రం ఈవినింగ్ టైంలో టీ తాగుతా, డైలీ బజ్జీ 2 బజ్జీ తింటా. బజ్జీ కానీ వడ కానీ అన్నీ బాగున్నాయి, ఏం ఇబ్బంది లేదు. రుచిగా ఉన్నాయి, రుచిగా ఉన్నాయి. మన పక్కనే సిమెంట్ బ్రిక్స్ పక్కనే డైలీ వస్తున్నాం. మన లేబర్స్ అంతా వస్తారు, తీసుకుంటారు, ఏం ప్రాబ్లం అయితే లేదు, బాగున్నాయి. అన్న వరకు బాగా చేసి పెడుతున్నారు. సాయంత్రం ఈవినింగ్ టైంలో ఏం ప్రాబ్లం లేదు. అది వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వాళ్ళు తిన్నారు, బాగా చాలా రుచిగా ఉందంటున్నారు. ఐటమ్స్ అయితే ఈ ఐటమ్స్ ఎలా తయారు చేస్తాడో ఆయన ఓనర్ని అడిగి మాట్లాడి ఆయన వివరాలు కనుక్కుందాము. ఇక్కడ నరసింహులు గారని షాపు ఓనరు, అతన్ని రుచి ఎలా చేస్తున్నావు, ఏమేమి ఐటమ్ వేస్తున్నావు, అసలు ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ ఊరు అయింది, స్వగ్రామం ఎక్కడ అని ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ ఏస్పేట రోడ్లో అంగడి పెట్టుకున్నాను నేను. ఇక్కడ బజ్జీ వడ బొండ టీ కాఫీ మధ్యాహ్నం బిర్యానీ ఇవన్నీ వేయాలనుకుంటున్నాము, చేస్తున్నాం కూడా. ఆల్రెడీ ఎంతోమంది కస్టమర్లు వస్తున్నారు, రుచికరంగా ఉంటాయి, ప్రతి ఒక్కరు విజిట్ చేస్తారు. ఎందుకంటే డెవలప్ అవ్వడానికి ఏదన్నా మీకు ఏమన్నా ఆర్థిక సాయం ఉందా? మామూలుగా ఏదైనా ప్రభుత్వ పరంగా చేయూతనిస్తే మంచిది అనుకుంటున్నాను. ప్రభుత్వ పరంగా చేతినిచ్చి బ్యాంకులో నేను ఇస్తే కూడా మాకు మంచిదే సార్. ఆ విధంగా ఏమైనా అప్లై చేస్తున్నారా? అప్లై చేయలేదు, ఇంకా బ్యాంకు ఏమన్నా అడిగి అప్లై చేసుకోవాలా. కొన్ని లాస్ట్ టైం అప్లై చేశాను కానీ అయితే రాలేదు, మళ్ళీ అప్లై చేస్తాను. ఎందుకంటే డెవలప్ అవ్వాలని కోరిక అయితే ఉంది. ఇక్కడ మామూలుగా మధ్యాహ్నం చికెన్ బిర్యానీ, చికెన్ రోస్ట్, చికెన్ కబాబు ఈ విధంగా బండి పెట్టి చేయాలని కోరుకుంటున్నాము. దానికి ఆర్థిక సాయం కొంచెం తక్కువ ఉండబట్టి చేయలేక ఇంతటితో మేము ఈ షాప్ నడుపుకుంటా ఉన్నాం. మా దగ్గర కూడా 2 వర్కర్లు పనిచేస్తారు. ఓకే, ఇప్పుడు ఓనర్ మాట్లాడిన విధానం బట్టి చూస్తే అతనుకున్న స్తోమతకు బట్టి ఒకరంతా చిన్న షాపుగా పెట్టుకున్నాను, ప్రభుత్వం ఏదన్నా చేయూతనిచ్చి ఏదన్నా సబ్సిడీ లోన్లు కానీ ఏర్పాటు చేస్తే ఇంతకంటే రెట్టింపుగా పెట్టుకుంటానని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఏదైనా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం స్కిల్ డెవలప్మెంట్ కింద ఇటాటోళ్ళని యువకుల్ని కొంచెం ఉత్సాహపరిచి విధంగా సహకరిస్తే వాళ్ళు ఇంకా అభివృద్ధిలో చెందుతారని చెప్పి. వెంకటేష్, చూస్తూ ఉండండి 9 టీవీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ. వాళ్ళ రిసీవింగ్ అంతా చాలా బాగుంది. రోజు ఇక్కడికే వస్తారు మీరు? రోజు ఇక్కడికే వస్తాం.